నమశంకరాయ. 15వ తారీఖు ఫిబ్రవరి ఆదివారము, మహాశివరాత్రి. అందరికీ సెలవు కాబట్టి ఈ రోజున పరమేశ్వరుని అర్చించి అభిషేకము చేసి ఆ పరమేశ్వరుని దివ్య అనుగ్రహ కృపా కటాక్షానికి పాత్రలు కాగలరని నా యొక్క మనవి. ఇంతకుముందు వీడియోలలో పరమేశ్వరుని మహాశివరాత్రి రోజున ప్రదోషకాలం సమయం నుంచి తెల్లవారుజామున సూర్యోదయం వరకు 4 కాలాల్లో ఏ విధంగా చేయాలో చెప్పుకున్నాం. మొదటి 2 కాలాలు పూర్తి చేసుకున్నాం. ఇక 3వ కాలమైనటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇందులోనే లింగోద్భవ కాల సమయం కూడా ఉంటుంది. కాబట్టి ఇది మధ్యరాత్రి 15వ తారీఖు మధ్యరాత్రి 12 గంటల 20 నిమిషాల నుంచి 3 గంటల 5 నిమిషాలు, తెల్లవారుజామున 3 గంటల 5 నిమిషాల వరకు 3వ యామము, 3వ అభిషేక కాలము. ఆవు నెయ్యితో అభిషేకము, బిల్వ దళాలతో మరియు ఎర్రటి పుష్పాలతో అర్చన, అలాగే గారెలు కానీ లేదా నువ్వుల అన్నము, నువ్వుల పులగము అని అంటారు, వాటికి ఆ యొక్క ఈశ్వరునికి గారెలు కానీ నువ్వుల పులగం కానీ నైవేద్యంగా పెట్టాలి. అయితే ఈ యొక్క సమయంలో జపించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం వామదేవాయ నమః. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మహాశివరాత్రి సందర్భంగా కాశీక్షేత్రంలో 15వ తారీఖు రోజున ప్రదోషకాల సమయంలో విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం రుద్రపారాయణాలు, రుద్రాభిషేకము జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున అమావాస్య, సూర్యగ్రహణము, పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మన భారతదేశంలో కనిపించదు, కానీ ప్రభావం ఉంటుంది. నియమాలు, ఆచారాలు పాటించాల్సిన అవసరము లేదు. ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని అనుసరించి వృషభ, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, తుల, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణదోష నివారణార్థమై 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి గ్రహణదోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, సుబ్రహ్మణ్య, కాలభైరవ, శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 17వ తారీఖు రోజున 1 గంట లోపల మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే 2 కార్యక్రమాలు నమోదు చేసుకోండి, లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు.